హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సహజంగా చాలా మంది స్త్రీలు కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారండి, యోని వదులుగా ఉంది అని దీన్ని తిరిగి బిగుతుగా చేసుకోవడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పమని కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారండి. సహజంగా స్త్రీలలో నార్మల్ డెలివరీ తర్వాత ఇలాంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే భర్తతో తృప్తి చెందరు, అటు మగవాళ్ళు కానివ్వండి, ఇటు స్త్రీలు కానివ్వండి, పూర్తి స్థాయిలో తృప్తి చెందక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో భర్తకు సుఖం కలిగించలేకపోతున్నా అని బాధపడే స్త్రీలు కూడా చాలా మంది కూడా ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా నాకు కాంటాక్ట్ చేసి అడుగుతూ ఉంటారు. సో సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే కొంతమందికి స్థూలకాయం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఓవర్గా లేడీస్ కూడా మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వదిలేనటువంటి యోని కండరాలను తిరిగి మళ్ళీ బిగుతుగా చేసుకునే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు నేను చెప్తాను. ఆ చిట్కాలను కనుక క్రమం తప్పకుండా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మళ్ళీ తిరిగి యోని యథాస్థానానికి కన్యలాగా అంటే పటుత్వానికి బిగుతుగా రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అందులో మొదటి చిట్కా వచ్చేసి దీనికి కావాల్సినంత పత్తి చెట్టు అండి. పత్తి చెట్టు యొక్క వేర్లను తీసుకుంటారండి. మామూలుగా పత్తి అయిపోయిన తర్వాత చెట్లని పీకేస్తారు కదండి, అప్పుడు ఆ పత్తి చెట్ల యొక్క వేర్లను సేకరించుకొని వాటిని శుభ్రపరచుకొని దాచుకోవచ్చు. ఇలా తీసుకున్నటువంటి ఈ పత్తి చెట్టు యొక్క వేర్లను కొద్దిగా తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచి ఒక 1/2 లీటరు లేదా 1/2 లీటర్ నీటిలో సరిపడా వేసి నిదానంగా మరగనిచ్చి ఆ నీరంతా ఇంకిన తర్వాత ఒక 1/2 లీటర్కి ఇంకిన తర్వాత దానిని వడబోసుకొని ఆ నీటితో యోని ప్రతిరోజు కనుక శుభ్రపరచుకుంటూ ఉన్నా అప్లై చేస్తూ ఉన్నట్లయితే కనుక తిరిగి బిగుతుగా రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరొక అద్భుతమైన చిట్కా చెప్తా అండి. ఈ చిట్కా నేను చాలా మందికి కూడా నేను వాట్సాప్ చేశానండి, చాలా అద్భుతమైన ఫలితాలను కూడా పొందడం జరిగింది. ఆ చిట్కా వచ్చేసి దీనికి కావాల్సింది పటిక బెల్లం, పటిక అండి, పటిక బెల్లం కాదండి, పటిక అనేది మనకు చౌదప్పుడు దుకాణాలు లభిస్తూ ఉంటుందండి. తెల్లగా ఉంటుందిగా పటికలాగా. ఇది పటిక తీసుకోండి. ఈ పటికకు సమానంగా కాచు అనేది పాన్లలో వేస్తుంటారు. కాచు అనేది ఆ కాచు కూడా చౌదప్పుడు దుకాణాల్లో లభిస్తుంది. పటిక, కాచు, తేనె సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా నూరి ఈ తేనెను కలుపుకొని యోని లోపల కనుక రోజు అప్లై చేస్తుంటే వృద్ధ స్త్రీలకు కూడా చాలా బిగుతుగా కన్నెలాగా పటుత్వం అనేది పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ అంతేకాకుండా మరొక చిట్కా కూడా చెప్తాను. తామర చెట్టు యొక్క పువ్వు ఉంటుంది కానీ పువ్వు యొక్క కింద కాడ, ఆ కాడను దంచి మెత్తగా ముద్దలాగా చేసుకొని యోనిలో పెట్టుకోవాలి. అలా ప్రతిరోజు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పడుకున్నప్పుడు పెట్టుకొని మళ్ళీ ఉదయం లేచి శుభ్రపరచుకోవడం, ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా కూడా ఈ యోని కండరాలు లాంటి బిగుతుగా రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వీటితో పాటుగా కలబంద జెల్ కానీ అంటే కలబంద గుజ్జుతో కానివ్వండి, పుల్లటి పెరుగుతో కానివ్వండి, లేదా త్రిఫల చూర్ణంతో కానివ్వండి యోని ప్రతిరోజు కనుక మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా యోని కండరాలు తిరిగి బిగుతుగా రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. త్రిఫల చూర్ణంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణంలో కొద్దిగా ఆవ నూనెని కలిపి దాన్ని ఒక కాటన్ అంటే దూదిలో కనుక మంచిగా తడిపి దాన్ని యోని నందు ఉంచుకుంటూ ఉండాలి. అలా రోజు ఉదయం రాత్రి 2 పూటలు చేసి శుభ్రపరచుకో. పుల్లటి పెరుగుతో కానీ లేదా నేను చెప్పినట్టు అలోవెరా జెల్తో కానీ వీటిని ప్రతిరోజు శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా కూడా యోని తిరిగి బిగుతుగా కావడానికి చాలా వరకు ఇది సహాయపడుతుంది. ఈ చిట్కాలు ఏ చిట్కా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము, ఇబ్బందిగా ఉంటుంది, మేము చేసుకోలేకపోతున్నాం అనుకునే వారికి మన దగ్గర ఒక జెల్ లభిస్తుందండి. ఈ జెల్ ని ప్రతిరోజు కనుక మేము చెప్పినట్టుగా ఉదయం రాత్రి 2 పూటల కనుక మసాజ్ చేసుకున్నట్లయితే తిరిగి యోని అనేది తిరిగి యథాస్థానానికి రావడం జరుగుతుంది. దీని కాస్ట్ సుమారుగా ఒక 1000 రూపాయలు ఉంటుందండి. 4 months వాడాలి, 4000 రూపీస్ అవుతుంది. తిరిగి మీకు వదిలేటువంటి కండరాలన్నీ బిగుతుగా రావడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తో ఇది జెల్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్టే. సో మీకు కావాలి అని అంటే మేము దీన్ని మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మీ అడ్రస్ నాకు వాట్సాప్ చేసి మీకు ఏం కావాలో నాకు చెప్పినట్లయితే మీకు కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అండ్ మీకు నాతో మాట్లాడాలి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఓకే, మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేసి కూడా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం మన నాట్ వైద్య ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.